హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం ఇండియన్ హిస్టరీ గురించి కొన్ని క్వశ్చన్స్ తెలుసుకుందాం. జరిగిపోయిన సంఘటనలు తెలియజేసేదే చరిత్ర. హిస్టరీ. చరిత్ర అనే పదం హిస్టోరియా అనే గ్రీక్ పదం నుండి వచ్చింది. హిస్టోరియా అంటే పరిశోధించడం లేదా అన్వేషించడం అని అర్థం. చరిత్ర పితామహుడు, ఫాదర్ ఆఫ్ హిస్టరీ హెరోడోటస్. ఇతను గ్రీక్ నగరంలోని హలికర్నాసన్లో జన్మించాడు. హెరోడోటస్ రచించిన గ్రంథం హిస్టోరియా. ఇది పారశీక యుద్ధాన్ని గురించి వివరిస్తుంది. చరిత్ర అనే పదం చెర్ అనే సంస్కృత పదం నుండి ఆవిర్భవించింది. చెర్ అనగా నడవడిక అని అర్థం. భారతదేశ చరిత్ర సంస్కృతుల అధ్యయనం ఇండాలజీ. భారత ఇండాలజీ పితామహుడు సర్ విలియం జోన్స్. భారతదేశ చరిత్రకు 2 ఆధారాలు కలవు. ఒకటి వాజ్మయ ఆధారము, 2 పురావస్తు ఆధారాలు. వాజ్మయ ఆధారాలు గ్రంథ రూపంలో ఉంటాయి. ఇవి దేశీయ ఆధారాలు, విదేశీ ఆధారాలుగా విభజించారు. కల్హనుడి రాజతరంగిణి దేశీయ రచన, మెగస్తనీస్ ఇండికా విదేశీ రచన. పురావస్తు ఆధారాలు. ఇందులో నాణ్యాలు, శాసనాలు, కట్టడాలు మొదలైనవి ఉంటాయి. పురావస్తు ఆధారాల గురించి అధ్యయనం చేయు శాస్త్రాన్ని పురావస్తు శాస్త్రం లేదా ఆర్కియాలజీ అని అంటారు. ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియాను 1861లో గవర్నర్ జనరల్ లార్డ్ కానింగ్ పాలనా కాలంలో స్థాపించారు. ఆర్కియాలజీ పితామహుడు అలెగ్జాండర్ కన్నింగ్హోమ్. చరిత్రలో ఖచ్చితమైన కాలాన్ని నిర్ణయించడానికి కార్బన్ డేటింగ్ C14 విధానాన్ని ఉపయోగిస్తారు. కార్బన్ డేటింగ్ విధానాన్ని కనుగొన్న వ్యక్తి WF లిబ్బీ అమెరికా. నాణెంల గురించి అధ్యయనం చేయు శాస్త్రం న్యూమిస్మాటిక్. భారతదేశంలో మొట్టమొదటిసారిగా నాణెంలను ఇండో బ్యాక్ట్రియన్ గ్రీకులు చెలామణిలోకి తెచ్చారు. శాసనాలను అధ్యయనంని ఎపిగ్రఫీ అంటారు. భారతదేశంలో శిలా శాసనాలు వేయించిన మొదటి రాజు అశోకుడు. ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.